హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నూడిల్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. జస్ట్ 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ అని అడిగినప్పుడైనా లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా స్నాక్స్ లాగా అయినా చాలా ఈజీగా టేస్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు. మైల్డ్ టేస్ట్తో సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి సాసెస్ అయితే యూజ్ చేయట్లేదు ఇందులోకి. ఇంకా దీనికోసం ముందుగా నూడిల్స్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. రెడీమేడ్ ప్యాకెట్ అనమాట. మనం నార్మల్గా మ్యాగీ తెచ్చుకున్నప్పుడు అందులో మసాలా ప్యాకెట్స్ ఎలాగైతే వస్తాయో అదే విధంగా ఇందులో కూడా మసాలా ప్యాకెట్స్ వాళ్ళు వేస్తుంటారనమాట. ఇప్పుడు ఈ మసాలా ప్యాకెట్స్ని పక్కన పెట్టేసుకుని ఈ నూడిల్స్ని ఇలా వాటర్ అనేవి ఇలా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చప్పగా రాకుండా టేస్టీగా వస్తాయి నూడిల్స్. వేసేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ అనేవి ఒక 80% ఉడికించుకోవాలన్నమాట. కొంచెం సాఫ్ట్గా ఉడకాలి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. మరీ మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవద్దు. ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. వేసుకున్నాక వెంటనే ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు చన్నీళ్ళని వేసుకోండి. లేకపోతే ముద్దలాగా అయిపోతుంది, ఇంకా ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట. లేదంటే సో విధంగా అంత కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకోవడం వల్ల ఇది మరీ మ్యాష్ కాకుండా మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట, స్టిఫ్గా ఉంటుంది. సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి అనేది కొంచెం లోతుగా ఉండాలి, అప్పుడే కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 స్పూన్ల వరకు క్యాప్సికమ్, అలాగే ఒక 2 స్పూన్ల వరకు క్యారెట్ సన్నగా తరిగి వేసుకోండి. కావాలంటే ఇందులోని ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాబేజ్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక 2 స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అన్నిటిని కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ పౌడర్లో ఉంటుంది. ఈ వెజ్జీస్కి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ని ఒక 50% మగ్గితే సరిపోతుంది. తినేటప్పుడు కొంచెం క్రంచిగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 ప్యాకెట్స్ వరకు మసాలా పౌడర్స్ అయితే వచ్చాయి కదా, అన్నిటిని కూడా వేసుకుంటున్నాను. కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఒక ప్యాకెట్కి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి ఇచ్చింటారు వాళ్ళైతే. మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి ఎటువంటి సాసెస్ని అయితే యూజ్ చేయట్లేదు. ఈ పౌడర్ తినే చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న నూడిల్స్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. నార్మల్గా పౌడర్ ఒకటి వేసారనుకోండి మైల్డ్ టేస్ట్ వస్తుంది, కొంచెం స్పైసీగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిగా వేసుకోవడం వల్ల. వేసుకున్నాక ఇది అంతా కూడా ఈ మసాలా అనేది నూడిల్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, అప్పుడే త్వరగా హీట్ అవుతుంది, చక్కగా కలిసిపోతుంది కూడా. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదా ఉల్లిపాయలు కానీ వేసేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు నూడిల్స్ అని అడిగినప్పుడైనా లేదా ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఎటువంటి సాసెస్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మైల్డ్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.